వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది అందు దేవుని వద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటి ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణమై సుమారు 2024 సంవత్సరముల క్రితం భూమిపైకి దిగి వచ్చిన సత్యం. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చింది. ధూప సమయమందు ప్రజల సమూహము వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ప్రారంభమైంది. జకర్యా, భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కలుగు. అతనికి యోహాను అను పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమును మద్యమును త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇజ్రాయేలీయులలో అనేకులను వారి ప్రభు అయిన దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయాక్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఇది ఎలాగ జరుగును? నేను ముసలివాడను, నా భార్య బహుకాలం గడిచినది. నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరగబో దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు.
స్నేహితురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అయ్యా, ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మరియా, భయపడకుము. నేను గాబ్రియేలు దూతను. దేవుడైన యెహోవా నన్ను నీ దగ్గరకు పంపెను. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము. నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు. పరిశుద్ధాత్మ నీ కనుక సీమానులో ఉన్న ఒక ఊరి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలోకి ప్రవేశించి వందనములు చేసింది. ఈ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేయుచున్నది. నా ప్రాణము యెహోవాని గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన యెహోవా యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురు. యోసేపు తన వడ్రంగి పని చేయుచున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి తనకి ఇట్టి వర్తమానమును తెలియపరచు. ఏంటి యేసేపు, నీకు మరియా గర్భవతియా? ఏమిటి? నాకు ప్రదానము చేయబడిన మరియా గర్భము ధరించుటయా? అది నా ప్రమేయము లేకుండా బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచుట జాడ, పురుషునితో కన్యక జాడ. ఈ సమస్యను ఎలా అధిగమించాలి? ఎంతగా దాన్ని ప్రేమించాను. ఎలా దాన్ని చేర్చుకోవాలి? దీనికి ఒకటే మార్గము. ఆ మరియను రహస్యంగా విడనాడవలెను. అమ్మా, అలసటగా ఉన్నది, కొంచెం సేపు నిద్రించదును. ఈ సంగతులను గురించి ఆలోచించుతుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమాయెను. దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భం ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది.
ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ఏమిటి? మరియ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించినదా? ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలాగ జరుగును? అయినా నేను మరియను అపార్థం చేసుకుంటుని. నేను మరియను చేర్చుకునేదను. అయినా ప్రభు నీ చిత్తం చొప్పున జరుగునుగాక. అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములో గోత్రములోనూ పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయుటకు నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేమునకు దావీదునకు ఊరికి వెళ్ళెను. హల్లెలూయా. నా దేవుడే దీనుడై నా కొరకు పుట్టాడు. కళ్ళు తెరచుకున్నాను, కన్నీళ్లతో మోకరిల్లాను. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయన. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో. తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. అయ్యా, నేనిక నడవలేదు, నాకిక ఓపిక లేదు. మరియా, కొద్దిగా ఓర్చుకొనుము. అదిగో కొంత దూరములో ఒక సత్రము కనబడుచున్నది. అక్కడికి వెళ్ళి మనము విచారణ చేయదు పదా. సరే పదండి. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన. నా భార్య నెలలు నిండవలసి వచ్చినది. కాస్త ఈ రాత్రికి మీ సత్రంలో బస చేయవచ్చునా? ఏంటి, ఈ సత్రంలో బస చేయుదురా? ఇప్పటికే చాలా మంది యూదులు ఈ సత్రంలో నిండిపోయి ఉన్నారు. మాకే ఖాళీ లేదు, వెళ్ళండి. క్షమించండి అయ్యా, వెళ్ళిపోతాము. ఈ సృష్టిలో
నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయము, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. అయ్యా, నాకిక ఓపిక లేదు. నేను ఈ ప్రసవ వేదని తాళలేకున్నాను. మరియా, కొద్దిగా ఓర్చుకును. అదిగో కొంత దూరంలో ఒక గృహం కనబడుచున్నది. అక్కడికి వెళ్ళి విచారిద్దాము పదా. అయ్యా అయ్యా, నా భార్య నెల నిండవలసి వచ్చినవి. కాస్త ఈ రాత్రికి మీ గృహంలో బస చేయవచ్చునా? అయ్యా, చూచుటకు నిండు చూలాలుగా ఉన్నది. బాగా ప్రసవ వేదనలో ఉన్నట్టుంది. మా ఇంట్లో స్థలం లేదు, కానీ మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటి వెనక పశువుల పాక ఉన్నది, అందులో ఉండవచ్చు. ధన్యవాదములు. ధన్యవాదములు. చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడి పోయనయ్యా. దిక్కు తోచక యేసయ్యా పశుల పాటలో ప్రసవించెనయ్యా. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టనయ్యా. చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలి పుట్టనయ్యా. పసి కందువై ఒరిగినావయ్యా. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానము యెరూషలేమునకు వచ్చి మహామంత్రి
మన రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతాలతో వర్తిల్లుతున్నారు కదా. అవును ప్రభు, మన రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్తిల్లుతున్నారు. ఇక ప్రపంచ వార్తలు చెప్పాలంటే ప్రపంచ వార్తలతో మనకేలా. చిత్తం మహారాజా, ద్వారం వద్ద ఎవరు వేచి ఉన్నారు, రమ్మందురా. మహామంత్రి, ఇంతకి వారు మన విరోధులు కాదు కదా? కాదు ప్రభు. అట్లయినా సరే మీరు వెళ్ళి వారిని ప్రవేశపెట్టండి. చిత్తం మహారాజా. జయము జయము దిగ్విజయము హేరోదు మహారాజు గారికి, మహారాజు గారికి జయము. ఏ దేశం నుండి మీరు రాక? రాజా, మేము తూర్పు దేశం జ్ఞానులం. తూర్పు దిక్కున నక్షత్రం చూసి ఇక్కడికి వచ్చాము రాజా. మహారాజా, యూదుల రాజుగా పుట్టినవాడు సామాన్యం కాడు, ఆయన సర్వలోకములకు రాజు. ఆ నక్షత్రం చూసి మేము ఇంత దూరం బయలుదేరి వచ్చిన్నాము. ఏమిటి? నేను కాక మరో రాజ్యం మిచ్చుడయా? ఇది అసంభవం. అట్లయినా సరే మీరు వేచి. మహామంత్రి, మన రాజ్యంలోని శాస్త్రులను యాజకులను ప్రవేశపెట్టండి. ఎవరక్కడ? మన రాజ్యంలోని యాజకులను శాస్త్రులను ప్రవేశపెట్టండి. చిత్తం మహామంత్రి. జయము జయము దిగ్జయము హేరోదు రాజు గారికి వేమ. మహారాజు గారికి వేమ. మహారాజు గారికి ఇవే మా అభినందనలు. మహారాజు గారికి ఇవే మా శుభములు. శాస్త్రులారా, యాజకులారా, ఎక్కడో ఒక గొప్ప రాజు పుట్టి ఉన్నాడో మాకు తెలిసినది. మీ గ్రంథం సరిచూసి ఆ రాజు ఏమిటో, ఆ గొప్పతనం మాకు తెలియజేయండి. రాజా, తమరన్నది వాస్తవం. ఎక్కడో ఒక గొప్ప రాజు పుట్టి ఉన్నాడు. రాజా, యూదా దేశం బెత్లెహేము అను పట్టణంలో జన్మించున్నాడు ప్రభు. శాస్త్రుల యాజకులారా, మీ గ్రంథం సరిగా చూసారా? రాజా, ఇది సత్యం. యూదాయ బెత్లెహేములోనే. ఏలయనగా యూదాయ దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్తల ద్వారా చెప్పిన ప్రవచనం నెరవేరినది రాజా. అట్లయినా సరే మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. మహామంత్రి ప్రభు, ఆ జ్ఞానం రహస్యంగా ప్రవేశపెట్టండి. ఎవరక్కడ? ఆ జ్ఞానులను రహస్యంగా ప్రవేశపెట్టండి. చిత్తం మహామంత్రి. మహారాజు గారికి ఇవే మా వందనాలు. జ్ఞానులారా, మీరన్నది వాస్తవమే. మీరు వెళ్ళి ఆ నక్షత్రం ఏమిటో, ఆ శిశువు ఎవరో, ఆ యూదులకు రాజు ఎవరో బాగా విచారించి ఆయన గురించి తెలుసుకొనడి, మాకు చెప్పుడి. మేము కూడా వచ్చి ఏలైనగా పూజించవలను కదా. చిత్తం మహారాజా. బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు నా చోటుకి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. ఏమిటి మిత్రమా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
ఏముంది మిత్రమా, మన ఈ రోమిల బానిసత్వం నుండి మనకి విడుదల ఎప్పుడా అని, మన ఈ దీనస్థితి నుండి రక్షణ ఎప్పుడా అని. మనకి కూడా మంచి దినములు వస్తాయి సోదరా, నాలో విశ్వాసం ఉంది. అవునురా, ఈ బంధకాల నుండి మనం రక్షించుటకు తప్పించుటకు ఒక రక్షకుడు వస్తున్నాడు. ఆ విశ్వాసం నాలో కూడా ఉంది. ఎలాగురా మీలో విశ్వాసము? ఇలాగురా, మన పెద్ద ఆయన దగ్గరికి వెళ్దాం, నీలో కూడా విశ్వాసం కలుగుతుంది. ఏమిటిరా ఇలా వచ్చారు? పెద్ద ఆయన మాకు వివరించిన ఈ లోకరక్షకుడి గురించి వీడికి కూడా వివరించము. వీడిలో కూడా ఆ విశ్వాసం కలుగుతుంది. అవును, నువ్వు చెప్పినది గొప్ప సత్యము. యూదా గోత్రములో యూదుల రాజు అయిన రక్షకుడు మన గోత్రుడు రాబోచున్నాడు. ఈ రోమీల బానిసలను మన నుంచి విడిపించడానికి రాజుగా రాబోచున్నాడు. ఆయన మన కొరకు మన దీనుల నుండి విడిపించుటకు ఆయన రాబోచున్నాడు. మరియు రోమీలు కూడా ఆయన గురించి ప్రకటించుచున్నారని ప్రవక్తలు ముందుగానే ప్రవచించుచున్నారా? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దీనికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొద్దుగుట్టలో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు గుణానికి ఇష్టుడైన మనుషులకు ఈ భూమి మీద సమాధానం కలుగును గాక. దేవునికి స్తోత్రం. పదండిరా, ఈ లోకానికి సువార్తను చాటి చెప్దాం. Oh
పొదము పయనముదాము సువార్త చెప్పబోదాము పొదము పయనముదాము సువార్త చెప్పబోదాము అక్కడి పోదాము ఎక్కడ పోదాము సువార్త చాటింప సాగిపోదాము అక్కడి పోదాం ఎక్కడ పోదాము సువార్త చాటింప సాగిపోదాము పొదము పయనముదాము సువార్త చెప్పబోదాము పోదాము పయనముదాము సాగిపోదాము అక్కడి పోదాం ఎక్కడ పోదాము సువార్త చాటి ఆ జాతి ఈ జాతి ఏ జాతండి పరిశుద్ధతే మన సొంత జాతండి ఆ జాతి ఈ జాతి ఏ జాతండి ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి కన్నడు దేశమే మన దేశమండి ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి కన్నడ దేశమే మన దేశమండి పోదాము మహాసంతోషకరమైన స్వార్థ మానవుడిది దావీదు పట్టణ మందిరాడు రక్షకుడి కొరకు పుట్టి ఉన్నాడు రక్తము ఈ రక్తము ఏ రక్తమని యేసు రక్తమే పాపమపండి ఆ రక్తము ఈ రక్తము ఏ రక్తమని యేసు రక్తమే పాపమపండి సువార్త చెప్పబోదాము సువార్త చెప్పబోదాము ఈ ప్రేమ ఏ ప్రేమండి యేసు ప్రేమలో మాకు లేదండి ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి యేసు ప్రేమలో మాకు లేదండి సువార్త చెప్పబోదాము పయనముదాము సువార్త చెప్పబోదాము దేవుడు ఒక్కడే దేవుడికి మధ్యవర్తి ఒక్కడే లోకమండి మన లోకమే మనకు స్వార్థమండి ఆ లోకము ఈ లోకము ఏ లోకమండి మన లోకమే మనకు స్వార్థమండి పోదాము పయనముదాము సువార్త చెప్పబోదాము పోదాము పయనముదాము సువార్త చెప్పబోదాము పోదాము పయనముదాము అక్కడి పోదాము ఇక్కడి పోదాము సువార్త చాటింప సాగిపోదాము తూర్పు దేశపు ఐగుప్తులో ఉన్న యేసు వద్దకు వెళ్ళాడు. అయ్యా అయ్యా ఇక్కడ యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడయ్యా? ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము తూర్పు దేశజ్ఞాను యూదుల రాజుగా పుట్టిన వాడిని మేము ఆరాధించుటకు పూజించుటకు వచ్చి బయలుదేరి ఉన్నామయ్యా. ఇదిగో ఈయనే యూదుల రాజుగా పుట్టినవాడు. తల్లి అయిన మరియను చూచి మరియను ఆ శిశువును చూచి సాగిలపడు
ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణియును గోళంబులను ఆయనకు కానుకలుగా అర్పించు. మిత్రులారా, ఈ యొక్క వర్తమానాన్ని హేరోదు మహారాజుకు చెప్పమని చెప్పారు కదా. అవును, ఈ వర్తమానాన్ని హేరోదు మహారాజుకు తెలియజేయడం పనండి. వెళ్దాం, కానీ మనం చాలా దూరం ప్రయాణం చేశాం కదా మిత్రమా. ఈ రాత్రి ఇక్కడే బస చేసి వేగోనే బయలుదేరుదాం. అలాగే మిత్రమా. తెలియజెప్పక మరలా మీరు తూర్పు దేశంలోకి తిరిగి వెళ్ళుడి. ప్రభు, ఆ జ్ఞానులు మనకు వర్తమానం అందజేశారా? లేదు ప్రభు. జ్ఞానులు ఈ హేరోదు రాజునే అపహరించారు, మోసపరిచారు. ఎంతటి అవమానం నాకు! అయినను ఈ హేరోదు రాజు నుంచి ఆ జ్ఞానులు ఎలా తప్పించుకొని బ్రతకగలను మేము చూసేదను. శాంతించండి ప్రభు, శాంతించండి. శాంతి లేదు, ప్రాంతి లేదు. మహామంత్రి, మన ప్రాంతంలోని 2 సంవత్సరాల తక్కువ వయసు గల మగ శిరస్సులను ఖండించండి. ఇది నా ఆజ్ఞ, దీనికి తిరుగు లేదు. ఎవరక్కడ? చిత్తం మహామంత్రి. మన రాజ్యంలోని 2 సంవత్సరాలలోపు మగపిల్లల శిశువులు ఖండించండి. ఇది రాజుగారి ఆజ్ఞ, దీనికి తిరుగులేదు. చిత్తం మహామంత్రి. లేకుడలో మహారాజును ధ్వనియు కలిగిన రాజులు తన పిల్లలు విషయమై యోధులను కలిగి రాజులు తన పిల్లల విషయం యోచించు వారు వేలగా ఓదార్పు పొందుకోవాలని ఉందని కానీ ప్రవక్త అయిన ఇస్రాయేలు ద్వారా చెప్పబడిన వాక్యంలో నెరవేరునది. యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది కావున అంతయు అందరూ అంతటా మారు మనసు పొందుడి. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళపరచుడి. అరణ్యంలో కేకలు వేయనొకటి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. బోధకుడా, నీవు ఎవరిని గురించి ప్రకటించున్నావు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించేవాడెవడు? నీ ఫలమునకు ప్రతి ఫలమును ధరించును. మారు మనసు నిమిత్తము నేనైతే నీళ్ళతో బాప్టిజం ఇస్తున్నాను, కానీ నా తరువాత వచ్చేవాడు మీకు అగ్నితో బాప్టిజం ఇచ్చును. నేను ఆయన చెప్పులు వారు మోయుటకైనను నేను ఆయన చెప్పుల వారునైనను విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చు. చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరిని అగ్నితో పొట్టు కాల్చివేయు.
మనసు పొందుడని చెప్పుచు ప్రకటన మొదలుపెట్టాను. అసలు ఇది ఎలా సాధ్యం? నువ్వేం చేశావు? నీ జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని నీకు ఇస్తున్నాను. పేతురు, నువ్వు నాతో వచ్చేయి. ఈ చేపలు పట్టే పని పూర్తిగా వదిలే నేను నిన్ను మనుషులను పట్టే జాలరిగా మారుస్తాను. మనం ఏం చేయబోతున్నాం? లోకాన్ని మార్చబోతున్నా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించుతున్నది కనుక మారు మనసు పొందని చెప్పుచు ప్రకటించి మొదలుపెట్టాను. ఆయన వాయువుల కుమారుని స్వస్థపరచుటకు వెళ్ళుచున్నాడు. చూపు లేని వారికి, గుడ్డి వారికి ప్రార్థన చేయగా చూపించు, కుష్టి రోగులు ముట్టగా ఆనాడు దేవుడు స్పష్టపరిచాడు. 12 సంవత్సరములు రక్తస్రావము కలిగిన స్త్రీ తాకినట్టుగా ఉంది. బోధకుడా, అది నేనే. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును గాక. వందనాలు. స్త్రీ ఎందుకు ఈమెను కొడుతున్నారు? ఈమె వ్యభిచారిస్తుంది. మోషే ధర్మశాస్త్రం చెబుతుందిగా, వ్యభిచారం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపమని. అందుకే కొడుతున్నాను. అయితే మీలో పాపం చేయని వాడు ఎవడో మొదటగా ఆమె మీద మీరు రాయి వేయచ్చు. నేను నిన్ను శిక్షించానమ్మా, నేను నిన్ను క్షమించాను. ఇక నుంచి నువ్వు నీతిగా బతికి దేవుని మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నాను. యేసు కేవలం స్వస్థతల కొరకు మాత్రమే భూమికి రాలేదు, కానీ పాపములను క్షమించు. మనుష్య కుమారుడికి పాపములను భూమి మీద క్షమించుటకు అధికారం కలదని తెలుసుకోవాలని దేవుడు లోకం ఎంతనో ప్రేమించుడు కాగా తన అద్వితీయ కుమారుడు ఎందు పుట్టిన వారి ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వారిలో నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించింది. మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియా సంగమా, గడిచిన కాలంలో మనం ఎన్నోసార్లు క్రిస్మస్ జరుపుకున్నాము, కానీ దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు ఉపహాస్యం చేయు హాస్యభరితంగా చేయుచున్నాం. కానీ ఈ రాత్రి దేవుడి మీద మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన బిడ్డలారా, మీ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ నా మీద దేవుడు ఒక బాధ్యతను మోపి వెళ్ళాడు. ఆయన సర్వ సృష్టికి నీ మీద సువార్తను ప్రకటించమని నీకు తెలిపి ఉన్నాడు. ప్రతి వర్తమానం ప్రతి ఒక్కరు గుర్తెరిగే కృపను అనుగ్రహించింది. అయితే మన కొరకు యేసు కేవలం మన పాపముల కొరకే ఆ కలవరి కింద కొండపై సిలువ వేయబడి మరణించాడు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు వారు తాను అప్పగింపబడిన రాత్రి శిష్యులను పిలిచి,
యేసు తాను అప్పగింపబడి రాత్రి శిష్యులను పిలిచి ఈ రీతిగా సెలవిచ్చారు. సహోదరులరా, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయడానికి. ఇది నా రక్తం, ఈ పాత్రలను తాగును వాళ్ళు ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందును. కనుక నేను వచ్చే వరకు ఇదే విధంగా నా రక్తాన్ని, నా శరీరాన్ని తింటూ నన్ను ప్రకటించుతూ ప్రతి ఒక్కరికి నేనే మార్గము, సత్యము, జీవము, నా ఆధారణ తప్ప ఎవరును తండ్రి వద్దకు రాను. ఇదే విధంగా నేను చోరుకు వచ్చేయండి. ఎవడైనాను నా శరీరము, నా రక్తమును అయోగ్యముగా తినేలా వాడు శిక్షింపబడను. ఎవడైతే నమ్మి దాని తిన్న నిత్య జీవం పొందును. కనుక నేను వచ్చే వరకు మీరు నమ్మకంగా ఇదే విధంగా స్వార్థను ప్రకటించు, ఒకరినొకరు మీరు శిష్యులుగా చేసుకోవద్దు. నేను మరలా త్వరగా మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు నేను వెళ్తున్నాను. తండ్రి మనకు ఒక రాజ్యాన్ని ఇస్తున్నాడు. కనుక మీకోసం నేను స్థలాన్ని సిద్ధపరచుటకు నేను వెళుతున్నాను. కనుక నా యందు నమ్మిక ఉంచి మీ అందరూ ప్రతి ఒక్కరిని నేనే మార్గము, సత్యము, జీవము, ఆధారణ తప్ప ఎవరును తండ్రి వద్దకు రాడు. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడిన, నమ్మని వానికి శిక్ష విధింపబడను. మనందరం ఇదే విధంగా మేము ఈ విధంగా చేయడం దేనికంటే సహాయం చేయండి. రక్షించబడి ఉండి కూడా తండ్రి ఇతర తండ్రి విమోచన జ్ఞానాన్ని దయచేయండి. దూరంగా జీవిస్తున్నారు, అటువంటి శోధన నుంచి అటువంటి బాధల చేతుల్లో దయచేయండి. వృధా చేయకుండా తండ్రి ప్రతి ఒక్కరు విశ్వసించండి. ఏం బిడ్డ నశించుకోవడానికి ఇష్టం లేదు నాయన. సహాయం దయచేయండి. సహాయం చేయండి. ఈ బిడ్డను ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారా వాళ్ళ పట్ల భయం విశ్వసించి ఈ మార్గంలో ఉండడానికి సహాయం దయచేయండి. సహాయం చేయండి తండ్రి. మేమైతే ఏమీ చేయలేము. సహాయం దయచేయండి. సహాయం చేయండి. చేస్తున్న పరీక్షలో ఏదైనా దోషం లేదా కార్యం మనందరినీ క్షమించడం కోసం ఈ లోకంలో అనేక బోధలు వచ్చి ఆ బోధనలు ముఖ్య అపవాదమైన తండ్రి ఎన్నో
బోధన చూడండి, సత్యమైన మార్గంలో ప్రతి ఒక్కరిని నడిపించండి. దేవా. ఈ లోక సంబంధమైన బోధన నుంచి విడుదల దయచేయండి. విడుదల పొందగా అపవాది పుచ్చుకుంటా అపవాది బంధకం నుంచి నన్ను విడుదల దయచేయండి. సహాయం దయచేయండి. కేవలం నీ కృపేనైనా చూస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. విశ్వసించే ఆత్మను దయచేయండి. సహాయం కృప చూపించండి. పరిశుద్ధుడు ఈ రక్తంతో ప్రోక్షించండి. రక్తంతో ప్రోక్షించండి. దీని గురించి నేను ఈ లోకం నువ్వు వెరితనంగా దాన్ని ఎగతలు చూస్తుందేమో. లోకంలో శాశ్వతమైన తండ్రి లోకాశంలో పడిపోయిన తండ్రి, అనేకమైన దురవ్యసనాలకి లోనైపోయిన తండ్రి, అనేక విచారాలకు లోనైపోయిన తండ్రి, అటువంటి బంధకం నుంచి విడుదల దయచేయండి. దాన్ని సహాయం దయచేయండి. కేవలం తండ్రి నీ కొరకు దయచేసి కోరుకుంటున్నాను. నీ మార్గంలో మేమంతా నడవడానికి సహాయం సర్వశక్తుడా పరమ నుండి ఎల్లప్పుడూ నీ కరుణా కటాక్షం మా మీద దయచేయమని కోరుకుంటున్నాను. దాన్ని సహాయం దయచేయండి. నీ అభిషేకంతో మేమంతా నిలబడిన అభిషేకము కుమ్మరింపబడును గాక. నా పాప శిక్షకై యేసుని త్యాగమే. నీవు మా కొరకు తండ్రి ఈ భూలోకముకు తండ్రి నీ మహిమను విడిచిన నువ్వు గొప్ప దేవుడవు తండ్రి. నీలాంటి వాడు తండ్రి ఎవడును లేడవు తండ్రి. నిరంతరం తండ్రి 4 జీవుల మధ్య తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుచున్నావు తండ్రి. అంత గొప్ప దేవుడవు తండ్రి. దేవా నీ మహిమను విడిచిపెట్టి తండ్రి మా పాపముల నిమిత్తం తండ్రి మా దోషముల నిమిత్తం తండ్రి ఈ భూలోకానికి వచ్చి ఉన్నావు తండ్రి. ఎందుకయ్యా తండ్రి మేమంటే అంత ఇష్టమయ్యా. ఏ బిడ్డ నశించిపోవడానికి ఇష్టం లేదు కదా తండ్రి. అందుకే కదా తండ్రి నీ మహిమను విడిచిపెట్టి తండ్రి కన్యక గర్భమంది తండ్రి మా కొరకు తండ్రి కేవలం మా కొరకునే జన్మించి ఉన్నావు తండ్రి. దేవా ఆ నిత్యాగ్నిలో తండ్రి ఏ బిడ్డ నశించిపోవడానికి ఇష్టం లేదు. మేమంటే ఎంత ప్రేమయ్యా నీకు. నువ్వు ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. మా కొరకే తండ్రి నీవు ఈ భూలోకానికి వచ్చావని తండ్రి ప్రతి ఒక్క బిడ్డ గుర్తెరిగి తండ్రి యేసు నా నిజ రక్షకుడని తండ్రి అంగీకరించే భాగ్యాన్ని తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. అయ్యా నీ నామమును తండ్రి ఎందరైతే విశ్వాసం ఉంచుతారో తండ్రి వాడందరికీ తండ్రి నీ బిడ్డలు ఒకటొక తండ్రి దేవా నీ వట్టి ఫలము అది చెల్లించుకున్నా తండ్రి. నీ నామందు విశ్వాసం ఉంచుతున్నారు కానీ తండ్రి దేవ ఇంకనూ తండ్రి రక్షణ మార్గంలో నడవలేక తండ్రి ఇంకా ఎందరైతే తండ్రి దేవ లోకములో తండ్రి లోకాశలలో తండ్రి దేవ కొట్టుమిట్లాడుతున్నారో మాకు తెలియదు తండ్రి దేవ. లోకంలో ఏమీ లేదు శరీరాశయ నేత్రాశయ జీవపు డమ్మమే తండ్రి దేవ. అవన్నీ నీ దగ్గర నుండి వచ్చినవి కాదు తండ్రి దేవ. ఇవి లోకము నుండి పుట్టినవి తండ్రి దేవ. లోకము గతించును దాని ఆశలు గతించును అని తండ్రి దేవ ప్రతి ఒక్క బిడ్డ గుర్తెరిగి తండ్రి వారి హృదయాలు తెరవండి తండ్రి దేవ. నీవే నిజమైన దేవుడు అని తండ్రి నీవే మా రక్షకుడు అని తండ్రి ఆ బిడ్డల హృదయంలో తండ్రి దేవ రూఢిగా నమ్ముకొని తండ్రి మారు మనసు నిమిత్తం తండ్రి పాప క్షమాపణ నిమిత్తం తండ్రి ఆ బిడ్డలయ్యా తండ్రి కుమార పరిశుద్ధ నామముల తండ్రి బాప్తిజం పొందుకొని తండ్రి నీతో పాటు తండ్రి ఆ నిత్య జీవంలో తండ్రి దేవా ఉండటకు తండ్రి మా సంఘములకు మీరు దయచేయండి. మా సంఘం పట్ల తండ్రి కృపను తండ్రి నీ దయను నీ చాలు తండ్రి మీరు ఉంచండి తండ్రి. ఎత్తబడే గుంపుల తండ్రి మా సంఘాన్ని ఉంచండి. ఇంకను తండ్రి దేవా మీరు ఇంకా రాలేదని తండ్రి దేవా ఎందరైతే అనుకుంటున్నారు తండ్రి దేవా వారికి మీరు వాక్యం ద్వారా సెలవిచ్చున్నారు తండ్రి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాక తన ఆత్మీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు తండ్రి నీవు నీ ప్రియ కుమారుని ఇచ్చి ఉన్నావు తండ్రి దేవా. నువ్వు ఎందు నిమిత్తం ఆలస్యం చేస్తున్నావు తండ్రి దేవా ఏ బిడ్డకి తెలియదయా మీరు తెలియజేయండి తండ్రి దేవా. కేవలం తండ్రి ఏ బిడ్డ నశించిపోవడం మీకు ఇష్టం లేదా అందు నిమిత్తమే నువ్వు ఆలస్యం చేయుచున్నావని తండ్రి దేవా ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకున్నట్టు తండ్రి మీరు సహాయం పరిశుద్ధాత్మ దేవుడా
మా సంఘం ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ బిడ్డ హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడా మీరు కదిలించండి తండ్రి దేవా. ఈ లోకం శాశ్వతం కాదని తండ్రి దేవా ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకుని తండ్రి దేవా మన పౌర స్థితి పరలోకమందని తండ్రి. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి వెళ్ళాలని తండ్రి దేవా ఆ బిడ్డలు తెలుసుకున్నట్లు తండ్రి దేవా పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డల హృదయాల్లో తండ్రి మీరు కార్యాన్ని జరిగించండి. ఆ బిడ్డల హృదయాలు కదిలించండి తండ్రి దేవా. మన పౌర స్థితి పరలోకమందున్నది తండ్రి దేవా. ఇక్కడ ఈ లోకం శాశ్వతం కాదని తండ్రి దేవా ఆ బిడ్డలు గుర్తెరిగినాక పరిశుద్ధాత్మ దేవుడా ఈ రాత్రి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకండి అయ్యా. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకండి తండ్రి. మారు మనసు పొందడానికి తండ్రి, వారి పాప క్షమాపణ నిమిత్తం తండ్రి దేవా వారు బాప్తిజం పొందడానికి తండ్రి మీరు సహాయం చేయండి. ఒకరు నీటి మూలముగానే ఆత్మ మూలముగానే జన్మిస్తానే తండ్రి దేవా నీ రాజ్యానికి చేరుతాడు. ఆ విధముగా తండ్రి దేవా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వారి పాప క్షమాపణ నిమిత్తం తండ్రి దేవా యేసయ్య మీ నామమున బాప్తిజం పొందుకున్నడానికి తండ్రి మీరు సహాయాన్ని దయచేయండి. మనకు మారు తండ్రి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నది తండ్రి. యేసయ్య నువ్వు ఎందుకు మా కొరకు జన్మించి ఉన్నావు తండ్రి దేవా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి గుర్తెరుగుటకు తండ్రి దేవా వారి మనో నేత్రాలు తెరవండి తండ్రి దేవా. ఈ లోక ఆశలు తండ్రి దేవా ఈ లోకపు దేవతలు తండ్రి దేవా వారి కళ్ళకు తండ్రి దేవా గుడ్డితనం కలుగు చేసి ఉన్నావు తండ్రి దేవా. వాటిని మీరు తీసివేయండి తండ్రి. వారి మనోనేత్రాలు తెరవండి తండ్రి దేవా. నీవే నిజమైన దేవుడు అని తండ్రి దేవా. ఆ బిడ్డల తండ్రి నిన్ను సొంత రక్షకుడిగా యేసయ్య అంగీకరించుటకు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా వారి బిడ్డల హృదయాలు కదిలించి తండ్రి కార్యాన్ని జరిగించి స్తోత్రం చెల్లించు. ఇంతవరకు జరిగిన తండ్రి నీ జననం తండ్రి దేవా నీ జననం ద్వారా తండ్రి యేసు నా కొరకు పుట్టాడని తండ్రి దేవా ప్రతి ఒక్క బిడ్డ గుర్తు మారు మనసు పొందుటకు జరగబోచిన కార్యక్రమంతో మీరు తోడుగా ఉండుతండి. కేవలం నీకు మహిమకరంగా జరిగించండి. మనుషులు ఏ మాత్రం మహిమ కేవలం తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్య నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చంద్రుగా ఈ చిన్న కార్యక్రమంలో తండ్రి ఈ చిన్న ప్రార్థనలో తండ్రి దేవా తప్పులు ఏమన్నా దయతో క్షమించండి. అంతవరకు తండ్రి దేవా మీ రాజ్య సువార్తను ప్రకటించే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని ఎన్నుకొనమని మిమ్మల్ని వేడుకొని పరిశుద్ధాత్మ దేవుడు అంతం వరకు మీరు మాకు తోడుగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. మమ్మల్ని నడిపించమని మిమ్మల్ని వేడుకొని ఈ చిన్ని ప్రార్థనతో నా రక్షకుడు నీ ప్రియకుమారుడు త్వరలో రాన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నా పాప శిక్షకై యేసుని త్యాగమే నా పాప శిక్షకై ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నాగతం ఇక లేదయా ఎన్నో నిందలు అవి నా కోసమా మలినమైన నాగతం ఇక లేదయా నా జీవితమే నీదేనయా నాకంటూ ఏమోతయ్యా నా జీవితమే నీదేనయా నాకంటూ ఏమోతయ్యా